కాలం ముగిసిన మన బంధం ముగిన పార్ట్ 4. కిరణ్ శివ వెళ్ళాక సిద్ధు ఆ స్కెచ్ని చూస్తూ అచ్చం కిరణ్ బ్రో ప్రింట్ లాగా ఉంది అంటూ తడుముతూ ఈజీగా గుర్తుపట్టేస్తారు భువిజా వీళ్ళని అన్నాడు సిద్ధు. ఎక్కడుందో చిన్నప్పుడు నా చుట్టూ తిరిగేది, ఇది ఇప్పటికైనా కనిపించింది. మరి అక్క అని భువిజ ఏడుస్తుంటే ఏడవద్దక్క, శివ త్వరలో తీసుకువస్తానని చెప్పాడు కదా అంటూ గీతు భువిజతో పాటు బాధగా బయటకి వెళ్ళిపోయింది. ధరణి కూడా తన భర్తను ఒకసారి చూసి వెళ్ళిపోయింది. హితేష్, నీకు మాత్రం తను గుర్తుకు రాలేదు కదా అన్నాడు క్రిష్ కోపంగా. చిన్నప్పుడు చూశాను కదా, గుర్తులేదు అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాడు హితేష్. అందరినీ ఇన్నోసెంట్తో పడేయలేవు అంటూ కిషోర్ కోపంగా బయటికి వెళ్ళిపోతే లాస్య ఆ డీటెయిల్స్ అన్నీ సన్నీకి సెండ్ చేయి, నేను మాట్లాడతా అని కాల్ చేశాడు సిద్ధు. హలో సన్నీ అంటున్న సిద్ధు మాటలు ఆపేస్తూ, హాయ్ డాడ్, శివ మామ ఇప్పుడే కాల్ చేశాడు, నేను ఈవినింగ్ లోపు సెండ్ చేస్తా, డోంట్ వరీ అంటూ ఆనందంగా మాట్లాడుతున్న కొడుకును చూసి మురిసిపోతూ, నెక్స్ట్ మంత్ శాన్విన్ తీసుకొచ్చేయి, నా బంగారు తల్లి మాట్లాడడం కూడా లేదు అన్నాడు సిద్ధు. నీకు నీ కూతురే ఇష్టమని ఫోన్ పెట్టేసిన సన్నీని తలుచుకొని నవ్వుతూ, కిషోర్ ఈవినింగ్ బయలుదేరుతున్నారు, అతను ఒకటే చూసుకోవాలిగా, మనం ఇక్కడే ఉందామన్నాడు సిద్ధు. నేను అదే అనుకుంటున్నా బ్రో అని లాస్య పద అని బయటకు వెళ్ళారు అందరూ. నేరుగా కాఫీ షాప్కి వెళ్ళారు శివ కిరణ్. ఆనందంగా ఉన్న కిరణ్ను చూస్తూ కాఫీ ఆర్డర్ చేసి కిరణ్ చేయి పట్టుకున్నాడు శివ. శివ, ఏమైనా చెప్పాలా అంటూ సూటిగా అడగడంతో హా అని తలూపి, బావా నా మీద సీరియస్ అవ్వకు, ఫస్ట్ చెప్పేది పూర్తిగా వినాలి అన్నాడు శివ. నేను ఎప్పుడైనా నీ మీద కోపడ్డానా అంటూ శివ చేయి పట్టుకుని, నేను పూర్తిగా నమ్ముతాను అంటే మొదటిది మీ అక్క, రెండోది నువ్వేరా అని కిరణ్ బాధగా అన్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి జరిగింది మొత్తం చెప్పి, దానికి నేనంటే ప్రాణమని అప్పుడే తెలిసింది అంటూ కళ్ళు తెరిచి, నీ డెసిషన్ చెప్తే నేను రేపే బయలుదేరుతున్నా అన్నాడు శివ. మొత్తం విన్న కిరణ్ సైలెంట్గా ఉండడంతో, నీకు ఇష్టం లేకపోతే నేను ఈ విషయం గుర్తులేనట్టు అసలేం జరిగినట్టు ఉండిపోతా బావా అన్నాడు శివ బాధగా. వద్దు శివ, ఈ విషయం నువ్వు నా దగ్గర కూడా దాచొచ్చు, కానీ నిజం చెప్పావు అది చాలు. నీకు ఆద్య అంటే ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ త్వరగా నన్ను వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకుపోరా అని కిరణ్ అన్నాడు. నువ్వు అలా రిక్వెస్ట్ చేయకు బావా, ఆర్డర్ వేయి చాలు అంటూ కాఫీ తాగి అత్త వాళ్ళకి ఈ విషయం అని శివ అంటే, నేనేం చెప్పదలుచుకోలేదు శివ, ముందు నా భార్య కూతురు కావాలి, నీ ఇష్టము, అసలు నా మనసు ఉండడం లేదు అనుకుంటూ కంట్లో నీళ్లను దాచేశాడు కిరణ్. అప్పటికే అది శివ చూడడంతో సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు. కిరణ్ని వాళ్ళ ఫ్లాట్లో వదిలి ఇంటికి చేరాడు. ధరణి కిషోర్ బయలుదేరడంతో వాళ్ళ కొడుకుల్ని దగ్గరకు తీసుకొని అల్లరి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. కిషోర్ని హక్ చేసుకొని వదిలి జాగ్రత్తలు చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి అందరూ లోపలికి వెళ్ళారు. లాస్య మాత్రం తను చేసిన పనికి గిల్టీగా ఉండడంతో సైలెంట్గా ఉనింది. తనకు శివ అంటే భయం, కానీ తన అమ్మ వల్ల ఇలాంటి పిచ్చి ప్లాన్స్ వేస్తుంటుంది. అందుకే ఈసారి ఎవరి మాట వినకూడదని డిసైడ్ అయ్యి తన ఇష్టంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంది. నేను మీ అందరితో మాట్లాడాలి అని శివ అనడంతో అందరూ హాల్లో సెటిల్ అయ్యారు. జానకమ్మ, రాజేంద్ర, అశోక్, భరత్ సోఫాలో సెటిల్ అయితే సిద్ధు, క్రిష్ ఓ పక్క, ఇంకో పక్క భువి, గీతు, హితేష్ సెటిల్ అయ్యారు. శివ అందరినీ ఒకసారి చూసి, నేను అక్కను తీసుకురావడానికి రేపే బయలుదేరుతున్నా, మీలో ఎవరికైనా ఏమైనా అని అంటుంటే, నువ్వు బయలుదేరినన్న ముందు ఎక్కడ ఉన్నారో అక్క వాళ్ళు తెలిసిందా అని మహతి అంటే, మహతి అని జానకమ్మ గట్టిగా మాట్లాడుతూ, రేపటి నుంచి పండగ మొదలవుతుంది, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఈ టైంలో అవసరం లేదు, పండగ అయ్యాక 1 గంట కూడా నేను ఆపను అన్నాడు జానకమ్మ. నువ్వు మారవు ఈ జన్మలో అంటూ శివ కోపంగా తన రూమ్కి వెళితే జానకమ్మ ఏదైనా పద్ధతి ఆచారం అంటూ పాటిస్తుందని ఆమెకెవరూ ఎదురు చెప్పలేదు. మొత్తం అంతా జరగడానికి నువ్వే కారణం ముసల్దానా అంటూ గీతు జానకమ్మ బుగ్గపై పొడిచి, ఇప్పుడు అడ్డం వేస్తున్నావు, ఇది కూడా కావాలనే చేశావని తెలిస్తే అప్పుడు చెప్తాడు వాడు అంటూ వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళాక జానకమ్మ లేచి దేవుని గదిలోకి వెళ్ళి, ఏంటయ్యా ఇదంతా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు, అలాంటిది 15 సంవత్సరాల ముందు మా ఆనందాన్ని దూరం చేశావు, ఇప్పుడు నా శివకి గండం సమయం అని తెలిసినా ఎక్కడికో పంపుతున్నావు మళ్ళీ, ఇప్పుడు ఏ ఆనందాన్ని దూరం చేయడానికి తండ్రి, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ తెలియని వాళ్ళ వివరాలు ఇప్పుడు తెలిసి శివుని బయటికి లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నావు, ఇదంతా నీ జగన్నాటకం, అందులో బొమ్మలం మేము, ఇక ముందు ఏం జరిగినా అంతా నీ దయ, ఈశ్వరేచ్ఛ అనుకోవడం తప్ప నేనేం చేయలేను, ఏం జరిగినా ఈ ఇంటికి ఉన్న కొద్దిపాటి ఆనందాన్ని కూడా దూరం చేయకు స్వామి, ఈ ముసలి గుండె తట్టుకోలేదు, ఏదైనా జరగాలని రాసుంటే ఈ ముసలి ప్రాణం తీసుకో, నా బిడ్డలందరినీ చల్లగా చూడు అంటూ తన బాధ బయట పెట్టుకొని కాసేపటికి బయటకు వచ్చి మొహాన్ని గంభీరంగా మార్చి తన గదికి వెళ్ళింది. తను పూజ మందిరం నుంచి తెచ్చిన తాడుని చూస్తూ శివ అని పిలిచి శివకి రావడంతో అతని చేతికి కట్టింది.
జాగ్రత్తగా వెళ్ళి రావాలి. మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసుకో. ఎవరిని అంత తేలికగా నమ్మకు. నాకు తెలుసు నీ గురించి. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా అని చెంపపై చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావడమే కాదు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అని బాధగా చెప్పిన మాటలన్నీ చిరునవ్వుతో విన్నాడు శివ. జానకమ్మకి మధ్యలో మాట్లాడితే నచ్చదు, కోపం వస్తుంది, కానీ చెప్పడం ఆపదు. అందుకే శివ సైలెంట్గా విన్నాడు. ఎందుకు నాని అంత భయం? నేను జాగ్రత్తగా ఉంటాలి. నీ ముద్దల మనవరాలైన మా అక్కని, తన కూతుర్ని జాగ్రత్తగా తెచ్చి నీ చేతిలో పెడతా. అలా కాని సమయాన నాలో ఇంకో యాంగిల్ పరిచయం చేస్తాను అంటున్న మనవడి తలపై మొట్టి, వాళ్ళని భయపెట్టకు అంటున్న జానకమ్మని ఆపి, ఆగు, వాళ్ళు నన్ను భయపెట్టకపోతే సరే, ఇద్దరూ సీలి రాకాసులు అన్నారు. ఇంతకాలం మనకు తెలియకుండా ఉన్నారంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారో అర్థమవుతోంది. ఏమాత్రం డౌట్ రాకుండా వాళ్ళని చేరుకోవాలి అన్నాడు శివ. పొట్టిది గట్టిదే, కానీ నా మనవడు ఆటోలోకి దిగితే ఆ పొట్టిదానికి చుక్కలే అని నవ్వుతూ మనసులో అనుకుంది జానకమ్మ. అన్నట్టుగానే సంక్రాంతి అయ్యాక 2 రోజుల తర్వాత బయలుదేరాడు శివ. అందరికీ చెప్పి నాన్న అంటూ అశోక్ దగ్గరికి వెళ్ళి అఖిల్ గారి నెంబర్ కావాలి అని అడిగాడు శివ. అశోక్ ఒక్క క్షణం ఆలోచించి వెంటనే డీటెయిల్స్ శివ చేతిలో పెట్టాడు. ఇప్పుడు అందరి మెదడులో ఒకే ఆలోచన. ఇప్పుడు అఖిల్తో ఏం పని అని శివ వెళ్లే ముందు అందరినీ టెన్షన్లో పెట్టి వెళ్ళిపోయావుగా అంది భువజ నీరసంగా. అందరూ ప్రశ్నార్థక మొహాలేసుకొని చూస్తుంటే అందరినీ చూసి రూమ్కి వెళ్ళిపోయింది భువజ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా ఓన్ స్టోరీ, ఎలాంటి కాపీ రైట్స్ లేవు.